గూగుల్ గూగుల్ అంటేనే అదొక చర్చించే ఆండ్రాయిడ్ ఫోన్లు, అదేవిధంగా కృత్రిమ మేధస్సు వంటి అంశాలు గుర్తుకొస్తుంటాయి గూగుల్ అంటే. కానీ ఇప్పుడు అదే గూగుల్ దోమల నియంత్రణ రంగంలో కూడా ప్రయోగాలు చేస్తుంది అంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే దోమలు వాటిని చేసింది సైంటిస్టులు, మెడికల్ సైంటిస్టులు చేయాలి. కానీ గూగుల్ సంస్థ చేయడం ఏంటి? గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్, అది ఆండ్రాయిడ్ ఫోన్లో కృత్రిమ మేధస్సును కలిగి ఉంటుంది. గూగుల్కి మెడికల్కి సంబంధం ఏమిటి? పర్యావరణానికి గూగుల్కి సంబంధం ఏమిటి అనేసి ఒకసారి డీప్గా పరిశీలన చేస్తే, ఇటీవల గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు చెందినటువంటి వెరిలీ సంస్థ అమెరికాలోని కాలిఫోర్నియా మరియు ఫ్లోరిడా 2 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి మగ దోమలను విడుదల చేయడానికి అనుమతి కోరినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. మగ దోమలను ప్రస్తుతం ఈ ప్రతిపాదన అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ పరిశీలన చేస్తుందంట. మొదట వినగానే ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ అనిపించవచ్చు, కానీ ఇందులో ఉపయోగించే దోమలు నిజమైన దోమలే, డూప్లికేటివ్ కాదు. ముఖ్యంగా ఇవి మగదోమలు. మగదోమలు మనుషుల్ని కరవంట. మగదోమలు మనుషుల్ని కరవంట. అందువల్ల నేరుగా మనుషులకి ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఉండదు. ఇంతకీ మగదోమల్ని ఎందుకు వదులుతున్నారు? ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఈ దోమల్లో వాల్బజియా అనే సహజ బ్యాక్టీరియాను ప్రవేశపెడతారంట. ఈ మగదోమలో అడవిలో ఉన్నటువంటి ఆడదోమలతో జత కలిసినప్పుడు గుడ్లు సరిగా అభివృద్ధి చెందవు. ఫలితంగా కాలక్రమేణా దోమల సంఖ్య తగ్గించడానికి గూగుల్ సంస్థ ఇటువంటి ప్రయోగాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. సో ఇక్కడ లక్ష్యం దోమలను పూర్తిగా నిర్మూలించడం కాదు, జస్ట్ వ్యాధులను వ్యాప్తి చేసే దోమల సంఖ్యలను మాత్రమే తగ్గించడం, నియంత్రించడం. ఇదే గూగుల్ చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం. ప్రపంచంలో అనేక దేశాలు ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికే అమలయ్యాయి. అమెరికాలో కూడా గతంలో కొన్ని ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో పరీక్షలు కూడా నిర్వహించారు. అందువల్ల ఇది పూర్తిగా కొత్త ఆలోచన అయితే కాదు. ఈ కార్యక్రమానికి మద్దతిచ్చే వాళ్ళ వాదన ఏమిటంటే, డెంగ్యూ, జీకా, అదేవిధంగా ఇంకొన్ని దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను తగ్గించడానికి ఇది ఒక సమర్థవంతమైనటువంటి మార్గం అని చెప్పేసి, ముఖ్యంగా చెప్పాలంటే రసాయన పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా దీని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రకృతి సమతుల్యత మీద ఏమైనా సరే ప్రభావం చూపుతాయా? పెద్ద స్థాయిలో అమలు చేస్తే అనుకోని పరిణామాలు ఏమైనా సరే ఉంటాయా? సో దీని మీద ఇంకొంచెం సైంటిఫిక్గా పరిశోధన అవసరం అని చెప్పేసి ఇంకొంతమంది కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సో ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఒకప్పుడు టెక్నాలజీ సంస్థలు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, ఇంటర్నెట్ సేవలకే పరిమితమయ్యేవారు. ఇప్పుడు అవే టెక్నాలజీ సంస్థలు ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం వంటి రంగాల్లో కూడా పరిష్కారాలను వెతుకుతున్నాయి. అంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలను పరిష్కరించడానికి కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు, టెక్నాలజీ సంస్థలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది. ప్రకృతిని నియంత్రించేందుకు మనం చేసే ప్రతి ప్రయత్నం జాగ్రత్తగా ఉండాలి. ఒక సమస్యకి పరిష్కారం వెతుకుతూ మరో సమస్యను సృష్టించకూడదు. అందుకే ఇలాంటి కార్యక్రమాల విషయంలో శాస్త్రీయ పరిశోధనలు, అదేవిధంగా పర్యావరణ అధ్యయనాలు, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ చర్చ అమెరికాలో జరుగుతున్నప్పటికీ దోమల సమస్య మన తెలుగు రాష్ట్రాలకు కూడా కొత్తదేం కాదు. ముఖ్యంగా వర్షాకాలం తర్వాత, వర్షాకాలం వస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇట్లా మెయిన్ సిటీలో, నగరాల్లో దోమల బెడద తరచూ కనిపిస్తూనే ఉంటుంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రతి సంవత్సరం ఆరోగ్య శాఖ ఒక సవాల్గా మారిపోయింది. కొంతమంది చనిపోతూ ఉంటారు. చాలా బాధాగా ఉండే విషయం. అయితే ఏ కొత్త సాంకేతికతనైనా సరే స్వీకరించే ముందు స్థానిక పర్యావరణ పరిస్థితులు, అదేవిధంగా వైవిధ్యం, ప్రజారోగ్య అవసరాలు, దీర్ఘకాలిక ప్రభావాలను పూర్తిగా అధ్యయనం చేయడం చాలా అవసరం. ఎందుకంటే ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి పరిస్థితులు ఒకేలా ఉండవు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన కూడా కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. ఈ కార్యక్రమం కానీ విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి విధానాలను పరిశీలించే అవకాశం కూడా ఉందంట. సో దోమలను నియంత్రించడానికి ఒకప్పుడు పురుగుల మందులు వాడేవాళ్ళు, అదే ప్రధాన ఆయుధం. ఇప్పుడు
జీవశాస్త్రం, సాంకేతికత, డేటా విశ్లేషణ ఇవన్నీ కలిసి కొత్త మార్గాలను వెతుకుతున్నాయి. చాలా గొప్ప పరిణామం. గూగుల్ చేపట్టినటువంటి ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా లేదా అనేది భవిష్యత్తులో చూడాలి. కానీ ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడంలో సాంకేతిక రంగం పాత్ర ఎంతగా పెరుగుతుంది అనడానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం దోమల మీద కథ కాదు. రాబోయే కాలంలో టెక్నాలజీ, జీవశాస్త్రం, అదేవిధంగా మెడికల్ కలిసి ఎలా పనిచేయబోతున్నాయో చూపించే మరో ఆసక్తికరమైన ఎపిసోడ్గా మనం చెప్పుకోవాలి.